గత ప్రభుత్వం గురించి చెప్పాలంటే రైతు బంధు మొదలుపెట్టినాక 6 నెలల కాలంలోనే రైతు బంధు పడతా ఉంది. ఈరోజు మేము వచ్చి 3.5 నెలలు అయిపోయాయి ప్రభుత్వ పరిపాలనలు తీసుకొచ్చి. అయినా ఇబ్బందికరమైన ఆర్థిక వ్యవస్థ ఉన్న రైతులకు ఇచ్చిన హామీని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం మన ముఖ్యమంత్రి గారు చెప్పిన ఆగస్టు 15 కూడా మొత్తం రైతుకు సంబంధించిన రుణమాఫీ చేస్తాము. ఆ రుణమాఫీలో ఒక ప్రయత్నంలో ఎక్కడ కూడా వెనుకాడమని ఖచ్చితంగా కూడా చెప్పడం జరిగింది. రైతు సోదరులందరూ కూడా ఈరోజు రుణమాఫీ విషయంలో స్పష్టతతో అయిపోతా ఉన్న ఈ ప్రభుత్వాన్ని మీరు ఇంకా బలం చేకూర్చే ప్రయత్నం చేయాలని కోరడం మా ధర్మంగా మేము కలుస్తా ఉన్నాం. ఎందుకంటే రాబోయే 4.5 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంటుంది. రైతుకు మేలు చేయాలంటే మీ ప్రోత్సాహం, మీ చేయూత, మీ బలం మాకు ఇంపార్టెంట్ కనుక మేము ఈ రోజు కోరుతా ఉన్నాం. ఈ సందర్భంలో మేము అనేక సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తాము. ఆ కార్యాచరణలో ఆ కార్యక్రమంలో ఈ రోజు మనకు సంబంధించి ధరణిలో ఉన్న ఇబ్బందులను అధిగమించే ప్రయత్న భాగంలోనే ఈ రోజు ఎక్కడ ఇబ్బంది రాకూడదు, ఒకరి భూమి ఇంకొకరికి చేసే ప్రయత్నంలో అనేక ఇబ్బందులు జరిగినాయి. గత ప్రభుత్వంలో అనేక తప్పులు జరిగినాయి. ఆ తప్పులను సవరణ చేయాలనే బాధ్యతతో ఈ రోజు ధరణి తీసేస్తామన్నాం. ఖచ్చితంగా అదే ప్రయత్నంలో ఉన్నాం. అసలు సిసలైన పట్టాదారుడికి, అసలు సిసలైన ఈ రోజు భూమి హక్కులు ఉన్న వారికే భూమి చెందే విధంగా ఈ రోజు ధరణి కార్యక్రమం కూడా ముందుకు సాగుతాం. ఇవన్నీ మా బాధ్యత, మా ప్రయత్నం. ఆ ప్రయత్నంలోనే మేము మొత్తం తిరుగుతా ఉన్నాం. ఈరోజు మా రైతు సోదరులను కూడా కోరుతా ఉన్నాం, మా ప్రోత్సాహం, ఈ ప్రోత్సాహం మాకు కావాలి. బాధ్యతను మరింత పెంచే ఒక అవకాశం ఇవ్వండి మరింత. ఆ ప్రయత్నంలోనే మేము ముందుకు సాగుతా ఉన్న తరుణంలో మేమందరం కూడా ఇక్కడికి వచ్చి రైతు సోదరులకు మేలు చేసే ప్రభుత్వం ఇది. మీరు చెప్పే ప్రతి సలహా సూచనలు తప్పకుండా తీసుకొని ముందుకెళ్లే ప్రయత్నం చేస్తామని మీ అందరికీ కూడా మనవి చేస్తాను. నేను ఈరోజు ఈ సందర్భంలో ప్రత్యేకంగా మరి ఎఫ్పిఓకు సంబంధించి అనేక సందర్భాల్లో మా రైతులకు అక్కడ చెప్తా ఉంటాం. చాలా మంది రిసెప్టివ్ ఉంటారు. కానీ మీరు ఇలాంటి వాళ్ళని చూస్తే నాకు కూడా ఎంకరేజ్మెంట్ గా నేను పొద్దున పోయి ఇక్కడ పోయి ఎఫ్పిఓలు ఇక్కడ బాగా పనిచేస్తా ఉన్నాయి.